సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ నాయకుడు, వైసీపీ పార్టీ సర్వసకల విషయాలకి మూలాధారమైనటువంటి వ్యక్తి. అతను అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న ఒక తెల్ల త్రాచు. ఆ తెల్ల త్రాచు నిన్న కొన్ని మాటలు మాట్లాడింది. అది అమరావతి ప్రాంతంలో సంచరిస్తూ అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి కొన్ని నయవంచనతో కూడిన మాటలు మాట్లాడింది. నిన్న ఏమని అంటుందంటే, మేము రేపు అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతంలో విజయవాడ అమరావతిని డెవలప్ చేస్తాము, అక్కడేమో ఆ బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లు అంతే ఉంటాయి, అది కొనసాగిస్తాము అని ఒక లూజుగా ఈ ప్రాంత ప్రజల్ని, ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ సెంటర్ ఆఫ్ ది లొకేషన్ ప్రాంత ప్రజల, జిల్లాల ప్రజల్ని, ఆ ప్రజాప్రతినిధులను వంచన చేయటానికి ఆ తెల్ల త్రాచు నిన్న మాట్లాడింది. అది అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న ఒక పెద్ద తెల్ల త్రాచు. అది సజ్జల రామకృష్ణారెడ్డి. అతను ఎంత దుర్మార్గం అంటే, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులంతా కూడా అడుగుతూ ఉన్నారు, అమరావతి మీద మన స్టాండ్ ఏంటి, మేము ఏ ఊరు పోయినా అదే అడుగుతున్నారు, ఎక్కడికి పోయినా అమరావతి మీద ఒక స్టాండ్ తీసుకోండి, ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉంటే, దారి తప్పించడానికి, మోసగించడానికి అతను ఒక నయవంచనతో కూడిన ఒక వంచనా శిల్పం. అతను ఆ వంచనా శిల్పంలో భాగంగా ఒక నయవంచనతో అమరావతి ఇక్కడే ఉంటుంది, కృష్ణా, విజయవాడ, గుంటూరు మధ్య నగరాన్ని డెవలప్ చేస్తాడు. అంటే మరి ఆ అమరావతిని వదిలేస్తాడు. అది అర్థం కాకుండా వంచనతో కూడిన కొన్ని పదాలు వాడాడు.